హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. వీరుడు ఎప్పుడు వెనకాడడు. వీరుడంటే గన్న పట్టుకుని దేశ సరిహద్దుల్లో మన కోసం, మీ అందరి కోసం, తన సమాజం కోసం, తన దేశం కోసం ముందడుగేసి తన ప్రాణాల సైతం భరతమాతకు చేతిలో పెట్టి తనదైనటువంటి శైలిలో తన జీవితాన్ని అర్పించడానికి కూడా వెనకాడకుండా ధైర్యంగా నిలబడినటువంటి ఒక మహనీయుడు సైనికుడు. అటువంటి వాళ్ళని ఎప్పుడు మనం సలాం చేస్తూనే ఉంటాం. కానీ జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనం ఆరోగ్యం పోయిన తర్వాత హాస్పిటల్లో, ఇంటి దగ్గర మంచం మీద పడి జీవిత చక్రం మొత్తం కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఏం చేశాను నేను? ఎవరి కోసం పరితపించాను నేను? ఎవరు నా వాళ్ళు అనుకుని బ్రతికాను నేను? ఇప్పుడు ఏమైంది? భార్య, పిల్లలు, మనవరు, మనవరాండ్రులు, స్నేహితులు, అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రి అంతా ఏమయ్యారు? నేనెవరిని అమాయకులను మోసం చేశానా? నా తెలివితేటలతో ఎవరినైనా వాడుకున్నానా? అవతల వాడు ఎందుకు పనికిరాడని హేళన చేశానా? లేదా నా స్వలాభం కోసం, స్వార్థం కోసం ఎదుటివాడిని ఎవరినైనా దోచుకున్నానా? నేను గొప్పవాడై నేను సంపాదించిన సంపాదన నా కోసమే ఖర్చు పెడుతూ, నా కుటుంబం కోసమే వెచ్చిస్తూ, భూములు కొంటూ, ఇల్లు కడుతూ, ధనం సంపాదించి, డబ్బు, బంగారం అంతా దోచుకున్నానా? నేను సంపాదించిన ఒక్క రూపాయి కూడా దానం, ధర్మం, మనవాళ్ళ కోసం ఖర్చు పెట్టలేదా? నా అనుకున్న సమాజాన్ని నేను ఏమైనా అన్యాయం చేశానా అని బాధపడుతూ ప్రాణాలు చివరికి వదిలేస్తాం. కానీ మిత్రులారా, మీ అందరూ చేయవలసింది ఒకటి ఉంది. ఆ సర్వంత్రియామ అందరినీ కనిపెడుతూ ఉంటాడు. ఈ పంచభూతాలు మనల్ని ఇప్పుడు కనిపెడుతూనే ఉంటాయి, కొన్నేసి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అందరితో మంచిగా మెలుగుతాం. ఎవరిని మన తెలివితేటలతో స్వార్థానికి వాడుకోవద్దు. ఎదుటివాడికి పని కల్పిద్దాం, వీలైతే సాయం చేద్దాం. మన స్థితి బాగలేకపోతే కష్టపడదాం. అందరము సంతోషంగా ఉందాం. జై హింద్, జై భారత్.